యారే ఆపరేషన్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. యారే ఆపరేషన్స్ అనేవి మనకు ఒక 15 యారే ఆపరేషన్స్ అనేవి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. వాటి గురించి మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే, దాంట్లో అనదర్ యారే ఆపరేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, అనదర్ యారే ఆపరేషన్ ఏంటంటే డిలీట్ అనే ఆపరేషన్ ఉంటుంది. డిలీట్ అంటే ఏంటి అనేది చూద్దాం. కొంచెం ఈజీగా ఉన్నది ఫస్ట్ చేద్దాం. డిలీట్ డిలీట్ అనే ఆపరేషన్ అనేది ఏంటో చూద్దాం. దేనిలో మనం చేస్తుంది, ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఏదైనా ఒక పొజిషన్ని కనుక మనము రిమూవ్ చేయాలంటే, ఏదైనా ఒక ఐటమ్ని కనుక మనం రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే డిలీట్ అనే ఆపరేషన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనేది మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే గ్రౌండ్లోకి మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే, ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూపిటర్ నోట్బుక్ తీసుకున్నాం కదా. జూపిటర్ నోట్బుక్ తీసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలి మనము ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ యారే లోపల మనం ఏం చేద్దాము, ఒక వాల్యూని డిలీట్ చేద్దాం అనుకున్నాం. యారే అనే కాన్సెప్ట్ని మనం పైథాన్లో చేయాలి అంటే మనకి లేదనమాట. అందుకోసం మనం ఏం చేద్దాము, పైథాన్ ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ కనుక మనం చేయాలి అంటే ఏం చేయొచ్చు, NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మన సిస్టానికి NumPyని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటప్పుడు మనం ఏం చేయాలి, మన వసంత ఇంపోర్ట్ NumPy అని రాస్తాను. అంటే NumPy అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు NumPy అనేది ప్రతిసారి NumPyతో నేను వర్క్ చేయాలంటే ప్రతిసారి మనం చేసే ఆపరేషన్ ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే NumPy అనే పేరు రాయాలి. అందుకో NumPy అనే పేరు ప్రతిసారి రాయకుండా దానికి షార్ట్ కట్గా ఒక పేరు పెడదాం అనుకున్నాం. అలా పెట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అలియాసింగ్ అనేది చేయాలి. అలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ లైన్ లో చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంపోర్ట్ అని రాసి NumPy అని రాసేసి ఎస్డి అని రాయాలన్నమాట. ఇప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే NumPy అనే పేరుని ఎన్పి అనే నేమ్గా తీసుకుంటుంది అనమాట. అలా రాయకపోతే తీసుకోదు అనమాట. మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఫస్ట్ స్టెప్లో చెప్పేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక యారేని క్రియేట్ చేయాలి. ఒక 1 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలి. నేను ఒక 1 డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం NumPyతో? హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్? 10 నుండి 15 వరకు ఆర్ 1 నుండి 5 వరకు నేనేం చేద్దామంటే 1 నుండి 5 వరకు సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయి చూడు, 1 2 3 4 5 అనే నంబర్స్ నేనేం చేద్దామంటే యారే ఐటమ్స్గా పెట్టేసి ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ద యారే రేంజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 to 5 అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాము, డూ అవేర్ వసంత, డూ యు నో? వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఎన్పి డాట్ అరే వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను, ఎన్పి డాట్ పెట్టాను. ఓకే, అరే ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ 1 నుండి ఎంతవరకు, 5 వరకు అన్నా, ఇంక్లూడింగ్ 5 కాబట్టి 6 అనేది అవసరం లేదు కాబట్టి 6 అని ఇచ్చాను. తర్వాత నాకు ఎవ్రీ నెంబర్ రావాలి కాబట్టి 1 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఏని చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను వాట్ విల్ అవుతుంది. అప్పుడు నాకేమైందో చూడు, 1 2 3 4 5 అనే ఐటమ్స్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దీనిలో నేనేం చేద్దాం అనుకున్నానంటే థర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో 3 అనే నెంబర్ ఉంది చూడు, ఆ 3 అనే నెంబర్ నేను డిలీట్ చేద్దాం అనుకున్నాను. అలా డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తాం, లేదు 5 అనే నెంబర్ ఉంది, ఆ 5 అనే నెంబర్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. అదే అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి మీరు కనుక చూసారనుకో, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక యారే అనేది క్రియేట్ చేసేసాను. ఆ యారే లోపల
ఏదైనా ఒక పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని కనుక మనం డిలీట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇప్పుడు నా దగ్గర యారే ఏముందంటే ఇలా ఉంది. ఏముంది? 1 2 3 4 అండ్ 5 అని ఉంది యారే లోపల ఐటమ్స్. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నా అంటే దీనిలో నుండి ఈ 5 అనే ఐటమ్ ఏదైతే ఉందో ఈ ఐటమ్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఐటమ్ యొక్క పొజిషన్ అంటే మనం కంప్యూటర్కి చెప్పాలి. దీంట్లో ఉన్న ప్రతి ఐటమ్కి మనం ఏం చేయాలంటే పొజిషన్ ఇద్దాం. 0 1 2 3 అండ్ 4 అంటే మనం ఎన్నో ఇండెక్స్ నెంబర్ని మనం రిమూవ్ చేద్దాం అనుకుంటుంది? 4th ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాం. అలా 4th ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని మనం రిమూవ్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే దానికంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఆ టెక్నిక్ ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఎన్పి డాట్ ఎన్పి అని పెట్టేసి ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలంటే ఎన్పి డాట్ అని పెట్టేసేసి డిలీట్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ చెప్పి దాంట్లో ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ని చెప్పేసి తర్వాత కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ నెంబర్ అని చెప్పాలి. మనం చెప్పే ఇండెక్సింగ్ నెంబర్ ఎంత? 4 అనేది కాబట్టి 4 అని చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాం. అప్పుడు నాకేమైందో చూడండి, 4th ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ 4th ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. ఇందాక ఏ అంటే నాకేమొచ్చిందో చూడు, 1 2 3 4 5 అనే ఐటమ్స్తో నాకేమైందంటే ఒక యారే ఉంది. ఇప్పుడు చూస్తే నాకేమైందో చూడు, 1 2 3 4 అనే ఐటమ్స్తో నాకేమైందంటే యారే అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏదైనా ఒక 1 డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఏదైనా ఒక పొజిషన్ని కనుక మనం రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే డిలీట్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేస్తూ చూస్తాం. అలా యారే ఆపరేషన్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ చెప్పి కామా పెట్టి తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ లోపల ఏదైతే పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని డిలీట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దాని యొక్క పొజిషన్ నెంబర్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, ఇలా మనం చేసేటప్పుడు వేరియబుల్లో కనుక మనం స్టోర్ చేసుకోలేదనుకో అప్పుడు ఏమైందంటే ఆ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే టెంపరీ వాల్యూస్ని మాత్రమే ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అన్నమాట. ఓకే ఇక్కడికి వెళ్ళి ఏ అని ఇచ్చాను, ఏమైందో చూడు. ఏ అంటే ఏం రావాలి? ఇప్పుడు నాకు 1 2 3 4 ఉండాలి కదా, కానీ నాకేమైంది వచ్చి 1 2 3 4 5 అనే వాల్యూస్ ఉన్నాయి. అంటే మనం చేసిన ఆపరేషన్ అనేది డైరెక్ట్గా కనుక జూపిటర్ నోట్బుక్లో చేసామనుకో ఆ ఆపరేషన్ మాత్రమే ప్రజెంట్ చేస్తుంది తప్పితే అది సేవ్ అవ్వడం అనేది జరగదు అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వాల్యూ సేవ్ అనేది జరగాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో అసైన్ చేసినప్పుడు మాత్రం మనకి ఏం జరుగుతుందంటే ఆ వాల్యూస్ అనేవి పర్మనెంట్గా మనం ఏదైతే ఆపరేషన్ చేసామో ఆ ఆపరేషన్కి సంబంధించిన వాల్యూ అనేది స్టోరేజ్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక టెక్నిక్ కూడా వాడదాం ఈ డిలీట్లోని. మనం ప్రీవియస్లీ మనం ఏం నేర్చుకున్నాము? 1 డైమెన్షనల్ యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ 1 డైమెన్షనల్ యారే లోపల మనం ఏం చేసామంటే ఏదైనా ఒక వాల్యూని కనుక మనం డిలీట్ చేయాలంటే ఎలా అనేది మనం చూసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేసి ఆ 2 డైమెన్షనల్ యారేలో కూడా మనం ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం. ఆ 2 డైమెన్షనల్ యారేలో మనం ఏం చేద్దామంటే ఒక పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని రిమూవ్ చేద్దాం. అలా రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేస్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకుంటాను. ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం నాన్న వసంత? డి అనే వేరియబుల్లో చెప్పు. ఎలా క్రియేట్ చేస్తాం? నాకు ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అవ్వాలి. ఎలా క్రియేట్ చేస్తాం? np dot array యారే ఆఫ్ square brace 2 square braces. ఓకే, 10, 20 అనే వాల్యూ. ఓకే, ఒక దాంట్లో 10 20 ఇంకో దాంట్లో ఏం చేద్దాం? 30 40 అని ఇద్దాం. మా హరివందనామం 30, 40 అని చెప్పింది. తర్వాత ఏం చేయాలి? స్క్వేర్ బ్రేస్ క్లోజ్. తర్వాత ఏం చేశారంటే రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను.
తర్వాత మనం ఏం చేద్దామంటే కిందకు వచ్చేసి ప్రింట్ హాఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే బి అని వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేస్తుంటే ప్లేయర్ అవుట్ చూసాను. అప్పుడు నాకేమైంది వచ్చింది, ఏమొచ్చింది అవుట్పుట్ 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేయడానికి ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే 30 అనే నెంబర్ ఉంది చూడు అక్కడ, ఆ 30 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను. అలా రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. అలా రిమూవ్ చేయాలంటే అంటే నా దగ్గర ఒక యారే ఉంది, ఆ యారేలో నుండి నేను ఏం చేద్దామంటే ఒక పొజిషన్ను నేను డిలీట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే డిలీట్ అనే ఆపరేషన్ వాడాలి. అలా చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఎన్పి డాట్ డిలీట్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి ఏ వేరియబుల్లోకి మనం తీద్దామంటే బి అనే వేరియబుల్లో కాబట్టి బి అని పెట్టి తర్వాత మనం ఏం చేద్దామంటే మనం తీయాలనుకుంటున్న ఐటమ్ ఎంత, పొజిషన్ ఎంత, పొజిషన్ నెంబర్ ఎంత చూడు, 10 అంటే 0, 20 అంటే 1, 30 అంటే 2 అంటే 2 అని ఇద్దాం. 2 అని డైరెక్ట్గా ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే 30 అనే నెంబర్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఏమని వచ్చింది అంటే నేను డిలీట్ చేసినా కానీ ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే 2 డైమెన్షన్లో నేను డిలీట్ చేస్తే ఆ వాల్యూ మొత్తం కూడా నాకు ఎలా వచ్చింది అంటే 1 డైమెన్షన్లోనే రిజల్ట్ రావడం అనేది జరిగింది. అంటే మనం డిలీట్ అనే ఆపరేషన్ కనుక చేసామంటే ఆ ఆపరేషన్ తాలూకా రిజల్ట్ ఏదైతే ఉందో అది 2 డైమెన్షన్లో ఉన్న, 3 డైమెన్షన్లో ఉన్న, 4 డైమెన్షన్లో ఉన్న, ఎలాంటి డైమెన్షన్స్లో ఉన్నా కానీ తన యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే 1 డైమెన్షన్స్లోకి వచ్చేసి మనకి షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ టెక్నిక్ని మీ అందరికి గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అర్థమైనట్టే. మనం నెక్స్ట్ ఆపరేషన్లోకి వెళ్దామన్నా హరివందన. ఓకే, యా, డిలీట్ అనే ఆపరేషన్ మనం నేర్చుకున్నాం. అలానే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము, సార్ట్ అనే ఆపరేషన్ గురించి మనం నేర్చుకున్నాము. సార్ట్ అనే ఆపరేషన్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దాని తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రీషేప్ ఆఫ్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ రీషేప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. ఓకేనా? ఓకే, ఈ రీషేప్ అనేది మనం ఏం చేస్తామంటే యారీ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే ఈ రీషేప్ అనేది చేయడం అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే రెగ్యులర్గా చేసే ఒక వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. అందుకని ఈ టాస్క్ అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చుకోవడం అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి విందాం. రీషేప్ ఆఫ్ అంటే అనేది చూద్దాం. నా దగ్గర రీషేప్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. రీషేప్ ఆఫ్ అంటే ఆపరేషన్ ఏంటో చూద్దాం. రీషేప్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. రీషేప్ ఆఫ్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ ఉంది. ఈ లైన్ నేను చేశాను కొంచెం ముక్కలుగా కట్ చేద్దాం అనుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసేసి నేను ఏం చేద్దాం అంటే బెండ్ చేసేసి ఒక స్క్వేర్లా చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, ఈ మొత్తాన్ని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా జాయిన్ చేశాను. అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఉంటే మనకు నచ్చిన షేప్లో కనుక మార్చడానికి ఏమంటారంటే రీషేప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలానే మనం పైథాన్లో కూడా ఏం చేయొచ్చు అంటే యారే అనే కాన్సెప్ట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వర్క్ అనేది చేయొచ్చు. మన దగ్గర ఒక యారే ఉంది. ఏమని ఉందంటే 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నా దగ్గర ఏముందంటే ఒక యారే ఉందన్నమాట. 1 డైమెన్షన్ యారే. ఈ 1 డైమెన్షన్ యారే ఏదైతే ఉందో ఈ 1 డైమెన్షన్ యారేని నేను ఏం చేస్తానంటే 2 డైమెన్షన్గా మారుద్దాం అనుకుంటున్నాను. 2 డైమెన్షన్ యారేగా కనుక మనం మార్చాలి అంటే దాంట్లో ఎలా రాస్తున్నాను, 1, 2, 3, 4 ఇలా కనుక మార్చాలి అంటే ఏం చేసేసాను, ఏ డైమెన్షన్ అది ఒక 1 డైమెన్షన్ యారేని కాస్త 2 డైమెన్షన్ యారేగా కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే రీషేప్ ఆఫ్ అని పిలుస్తారు. రీషేప్ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షేప్ని
వేరొక డైమెన్షన్లోకి కనుక మనం కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే రీషేప్ ఆఫ్ అని ఒక ఆపరేషన్తో అచీవ్ చేస్తారు. అలా ఆపరేషన్ కనుక అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి అనేది మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడు, 4 ఐటమ్స్ ఉన్నాయి. 4 ఐటమ్స్ ఉన్నాయి అనుకో, దాన్ని 2 డైమెన్షన్లోకి మార్చాలి అనుకో, దాని యొక్క రేషియో ఏంది, మొదటి రోలో ఎన్ని ఉండాలి, 2. తర్వాత రోలో 2 పెడితే మాత్రమే నాకేమైంది, ఆ 4 ఐటమ్స్ కాస్త 2 డైమెన్షనల్ యారేగా మారిపోయింది. అదే మొదటి రోలో 3 పెట్టేసి తర్వాత రోలో 1 పెట్టాలనుకో అట్లా పెట్టలేమన్నమాట. అంటే మనం ఏదైనా ఒక యారేని మరొక పొజిషన్లోకి గనక మార్చాలి అంటే, రీషేప్ గనక చేయాలి అంటే, అక్కడ ఉన్న టోటల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మనం చెప్పే డినామినేటర్ లోపలికి సక్సెస్ఫుల్గా గనక చేయగలిగినప్పుడు మాత్రమే ఏం చేస్తామంటే మనము రీషేప్ అనేది చేయగలం అనమాట. లేకపోతే మనం ఏం చేయగలమంటే రీషేపింగ్ అనేది చేయలేమన్నమాట. సపోజ్ దట్ నా దగ్గర 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 ఐటమ్స్ కనుక ఉన్నాయి అనుకో, దాన్ని 2 డైమెన్షన్లోకి మార్చాలనుకో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అనమాట. అదే 3 డైమెన్షన్లోకి మార్చాలనుకో అప్పుడు ఏం చేయొచ్చు, మొదటి రోలో 3, రెండో రోలో 3, మూడో రోలో 3 కనుక పెట్టానుకో అప్పుడు ఏమైంది, 9 ఐటమ్స్ కూడా ఏమైంది, 3 రోస్ 3 కాలమ్స్ లో మార్చగలం కదా. ఇలా పర్టికులర్ గా మనం తీసుకునే నంబర్ అనేది రోస్ ఎన్ని రోస్ లో మనం పెట్టాలనుకుంటున్నాము, ఎన్ని కాలమ్స్ లో పెట్టాలనుకుంటున్నాము, ఆ నంబర్ కి గనక మనం తీసుకున్న టోటల్ ఐటమ్స్ గనక టాలీ అయినప్పుడు మాత్రమే ఏమైందంటే ఆ వాల్యూ అనేది రీషేప్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. లేకపోతే ఏమైందంటే ఆ ఐటమ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే అలానే ఉండిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేద్దామంటే ఒక నంబర్ తీసుకుందాం. ఆ నంబర్ ఏం తీసుకుందామంటే 10 నుండి 110, అంటే 10 నుండి 110 వరకు టోటల్ గా ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేసేద్దాం. వాటిని మనం ఏం చేద్దామంటే రీషేప్ అనేది ఎలా చేస్తారని చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి అంటే, నా దగ్గర ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారేలో ఐటమ్స్ ఎక్కడి నుండి తీసుకున్నాం అంటే 10 నుండి 110 వరకు క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏంటిదంటే సింటాకు ఎవ్రీ 10th ఐటమ్ ఏదైతే ఉందో ఆ 10th ఐటమ్ని మాత్రమే నేను చేయాలనుకున్నా అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. ఓకేనా? ఓకే. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు, ఏ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేస్తారు? వసంత, డూ యు నో? యా యా అప్పుడు నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ఒక కమాండ్ చెప్పాను. ఏమని చెప్పాను, ఎన్పి డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, 10 నుండి కాబట్టి 10 అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే పవర్ ఇస్ జస్ట్ 1 సెకండ్, 10 అని చెప్పాను. తర్వాత నాకు ఎంత కావాలి, ఎక్కడ దాకా రావాలి, 110 వరకు కావాలి, 110 అని చెప్పేసి తర్వాత కామా పెట్టేసి ఎవ్రీ 10th ఐటమ్ మాత్రమే నాకు కావాలి కాబట్టి అప్పుడు స్టెప్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. పెట్టి నేను ఏం చేశాను, రన్ చేసేసాను. అప్పుడు నాకు ఏమైనా చూడు, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అనేసి నాకేమైందంటే ఒక 1 డైమెన్షన్ యారే లోపల ఏమైందంటే టోటల్ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? దీంట్లో నాకు ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న వసంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలంటే ఎలా చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే ఎలా చేస్తాం, ఎలా చెప్తాం, టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పాలంటే అప్పుడు ఏం చెప్తాము, ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ ఏ అని కనుక చెప్పామనుకో మనం క్రియేట్ చేసిన యారే లోపల టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఆ యొక్క ఐటమ్స్ అన్నిటి యొక్క నంబర్ ఎంత అనేది చెప్పగలం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 10 ఐటమ్స్ ఉన్నాయి. నా దగ్గర 10 ఐటమ్స్ని నేను ఏం చేద్దామంటే 2 రోస్లో పెడదాం అనుకున్నాను. 2 రోస్లో పెట్టాలంటే ఒక్కొక్క రోలో ఎన్ని కాలమ్స్ పెట్టాలి, ఎన్ని కాలమ్స్ పెట్టాలి. నా దగ్గర 10 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 10 ఐటమ్స్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దామంటే 2 రోస్లో మాత్రమే అరేంజ్ చేద్దాం అనుకున్నాను. అలా అరేంజ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి, 5 కాలమ్స్ 2 రోస్ 5 కాలమ్స్ అనేది పెట్టినప్పుడు మాత్రం ఏమైందంటే ఆ 10 నెంబర్స్ని కూడా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట ఒక యారే లోపల. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రీషేప్ అనేది చేయొచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పి డాట్ చెప్పేసి రీషేప్ అని రాసేసేసి తర్వాత
రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఎన్ని రోస్ రావాలో ఫస్ట్ చెప్తాం 2 రోస్. తర్వాత ఆ 10 నెంబర్స్ ఏం చేశానంటే 2 రోస్లో ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ పెడదాం అనుకున్నాం, 5 కాలమ్స్ పెడదాం అనుకున్నాం. అందుకని 5 అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడు, నేను తీసుకున్న టోటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా చూడు ఏమైనాయో, ప్రతి రోలో కూడా నాకేమైనాయి చూడు, 5 కాలమ్స్గా నాకేమైందంటే మారిపోవడం, స్ప్లిట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా ఒక పొజిషన్లో ఉన్న ఐటమ్స్ కాస్త వేరొక ఆర్డర్లో కనుక మనం చేంజ్ చేసామనుకో, ఇలా చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే రీషేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర ఏం చేసేదంటే మరలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నేనేం చేశానంటే 1 నుండి 100 వరకు ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను. ఎవ్రీ 10th ఐటమ్స్ని మాత్రమే నేను ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేద్దామని రన్ చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎన్పీ డాట్ సైజ్ ఆఫ్ ఏ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకు ఎన్ని ఉన్నాయంటే 9 ఐటమ్స్ ఉన్నాయి. నా దగ్గర 9 ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ని మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ రో నుండి వేరొక రైల్లోకి మారుద్దాం అనుకున్నాం. 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 ఐటమ్స్ని కూడా మనం మార్చాలంటే ఎన్ని రోస్లోకి మార్చవచ్చు? మనం 2 రోస్లోకి మార్చొచ్చా 9 ఐటమ్స్ని? 2 రోస్లో కనుక మార్చొచ్చా? ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి అప్పుడు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి నాకు ఏమైందంటే ఆ నంబరింగ్ అనేది పట్టిద్దా లేదని చూద్దాం. ఇదే కమాండ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. వీఆర్ గెట్టింగ్ ఎర్రర్. ఎందుకంటే 9 ఐటమ్స్కి 2 రోస్ 5 కాలమ్స్గా మనం ఎప్పుడు కూడా చెయ్యలేము అనేది నాకు అప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. వాల్యూ ఎర్రర్ అనేది వచ్చేసింది. అంటే 9 ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ని మనం ఏం చేస్తామంటే 2 రోజుల్లో మనం ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేము. ఎన్ని రోజుల్లో ఆర్గనైజ్ చేయొచ్చు? 3 రోజుల్లో ఆర్గనైజ్ చేయొచ్చా లేదనేది చూద్దాం. అలా చేయొచ్చా లేదో చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే ఇదే కమాండ్ కాపీ చేసేసి 3 రోస్ ఇద్దాం అనుకున్నాం. 3 రోస్ ఇస్తే ప్రతి రోలో కూడా ఎన్ని ఐటమ్స్ని పెట్టాలి? 9 నెంబర్ని కనుక సాటిస్ఫై చేయాలని ప్రతి రోలో నాకు ఎన్ని పెట్టాలి? 3 అని పెడదాం. అప్పుడు నాకేమైంది? ఫస్ట్ రోలో 3 ఐటమ్స్, తర్వాత రోలో 3, తర్వాత రోలో 3, మొత్తం కలిపితే ఎంత అయింది? 9 అయింది. కాబట్టి ఈ 9 అనే సిరీస్ని మనం ఏం చేయొచ్చు అంటే 3,3 అని కనుక చెప్పామనుకో, అప్పుడు ఏమైందంటే ఆ 9 ఐటమ్స్ కాస్త ఏమైందంటే 3 రోస్లోకి 3 కాలమ్స్లోకి కన్వర్ట్ అయ్యి మనకు రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే యొక్క సైజుని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే వేరొక రీషేప్లో కనుక మనం మార్చాలి అంటే ఏం చేస్తారంటే ఇలా మార్చడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి షాప్? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ని గురించి చూద్దాం. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అదేంటిదంటే ఎప్ అండ్ ఆఫ్ అని పిలుస్తారు. ఈ ఎప్ అండ్ ఆఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనోళ్ళు యూజ్ చేసి అనదర్ వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే దాన్ని ఏమంటారంటే ఎప్ అండ్ ఆఫ్ అని పిలుస్తారు అనమాట. ఎప్ అండ్ ఆఫ్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం ఎప్ అండ్ ఆఫ్ అంటే ఏంటనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఎప్ అండ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక యారే ఉంది. ఏంటంటే ఏని ఒక యారే ఉంది, 1, 2 అనే ఐటమ్స్ నా దగ్గర ఉందంటే ఒక యారే ఉంది. బి అనేది మరొక యారే ఉంది. నా దగ్గర 2 యారేస్ ఉన్నాయి. ఒక దాంట్లో ఏమంటే 1, 2 అనే ఇంటీజర్ ఐటమ్స్ ఉన్నాయి. రెండో దాంట్లో ఏమంటే 3, 4 అనే ఐటమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని నేను ఏం చేద్దామంటే ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపేసేసి ఒక సింగిల్గా ఉన్న యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఈ రెండిట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కలిపేసేసి ఒక సింగిల్ యారేగా కనుక మనం కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్ అండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిని కలిపేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక సింగిల్ యారేగా మనం కన్వర్ట్ చేయొచ్చు.
అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే స్క్వేర్ బ్రేసెస్ 1 2 3 4 అంటే మనం ఏం చేస్తామంటే ఏ యారే లోపల ఉన్న ఏ అనే ఒక వేరియబుల్లో ఉన్న టోటల్ యారే వాల్యూస్ని డి అనే వేరియబుల్లో ఉన్న టోటల్ యారే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒకే యారే లోపల కనుక కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎపెండ్ ఆఫ్ అని పిలుస్తారు అనమాట. ఎపెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తుంది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఆ యారే లోపల ఐటమ్స్ ఏమేమి ఉండాలి, నాకు 1, 2 ఉంటే చాలు. 1, 2 అనే వాల్యూస్తో మనం ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారు? వసంత, డూ యూ నో? హరివందన, డూ యూ నో? Vasanta, do you know? Can you explain? np dot array ఆఫ్ అని చెప్పేసి ఫైర్ బ్రేక్ తీసుకొని ఒక దాంట్లో ఏం చేద్దామంటే 1, 2 అనే ఐటమ్స్ పెట్టేస్తాను. 1, 2 అనే ఐటమ్స్ పెట్టుకుంటాను. ఈ మొత్తాన్ని చెప్పి నేను వచ్చేసి ఏ అని ఒక వేరియబుల్ చేసేసి ఆ వేరియబుల్ని స్టోర్ చేస్తున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఏ అన్నాను. అప్పుడు అవుట్పుట్ ఏంటో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏం తీసుకుని ఏం చేశానంటే క్లియర్ అని చూసాను. అప్పుడు నాకేమైంది, ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో నాకేమైందంటే 1, 2 అనే ఐటమ్స్ అనేవి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే మరొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఆ వేరియబుల్ ఏంటంటే డి అని మరొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. డి అని మరొక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దామంటే 3, 4 అనే ఐటమ్స్ని పెడదాం. అప్పుడు నేను ఏం చేసానంటే ఎలా చేస్తాను, ఇక్కడ వెళ్ళి 1, 2 తీసేసి 3, 4 ఇచ్చాను. తర్వాత నేను ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ డి అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది 1, 2 అనే వాల్యూస్తో ఒక ఏ అనే వేరియబుల్లో ఒక యారేని స్టోర్ చేసేసాను. 3, 4 అనే వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే మరొక వేరియబుల్లో ఏం చేశానంటే బి అనే వేరియబుల్లో నేను చేశానంటే మరికొన్ని వాల్యూస్ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని రెండింటిని కూడా నేను ఏం చేద్దామంటే విడివిడిగా ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఏం చేద్దామంటే ఒకే యారే లోపల క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎపెండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే np డాట్ ఎపెండ్ హాఫ్ అని పెట్టేసి ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి ఏ బి అని చెప్పేసి మనం క్లియర్ అవుట్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఏ అనే వేరియబుల్లో ఉన్న ఐటమ్స్ బి అనే వేరియబుల్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కలిసేసి నాకేమైందంటే ఒక యారే లోపల వచ్చి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా స్టోర్ చేయడంలో ఎంత కన్సిడర్ అవుతుందో. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారే ఉందనుకో, ఆ 2 డైమెన్షన్ యారేస్ని కూడా ఎపెండ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం కంబైన్ చేయొచ్చా లేదనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షన్ యారేని క్రియేట్ చేద్దాం. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేశాను. యారే ఆఫ్ స్క్వేర్ బ్రేస్ దాంట్లో ఐటమ్స్ ఏం పెట్టంటే 1, 2, 3 ఈ ఐటమ్స్ వెళ్తాం. స్క్వేర్ బ్రేస్ క్లోజ్ తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేస్ తర్వాత ఏంటంటే 4, 1, 2 అనే వాల్యూస్ కొని చేస్తాం. మళ్ళీ స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాము. 3, 4 అనే వాల్యూస్తో నేను ఏం చేస్తానంటే ఒక యారే 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనమాట. చేసేసి క్లియర్ అని చూసాను. అప్పుడు నాకేమైందంటే 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మరలా మరికొన్ని వాల్యూస్తో ఏం చేద్దామంటే మరొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేద్దాం 2 డైమెన్షనల్ యారే. అందుకోసం బి అని మరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ ఏం తీసుకున్నాము 10, 20, 30, 40 అనే వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే
మరొక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. ఇది మనం చూద్దామంటే బిఎన్ చూసి మనం చేయాలి. అప్పుడు నాకేమైందంటే 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నాకు 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. అంటే నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏ అని ఒక యారే ఉంది, అలానే బి అని ఒక వేరియబుల్ ఉంది. ఆ 2 వేరియబుల్ ఏమన్నాయి అంటే 2 డైమెన్షనల్ యారే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఈ 2 డైమెన్షన్స్ యారే ఏ అనే వేరియబుల్లో ఉన్న యారే వాల్యూస్, బి అనే వేరియబుల్లో ఉన్న యారే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా కంబైన్ చేసేసి ఒకే ఒక యారే లోపల తెచ్చుకుందాం ఉంటుంది. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎపెండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా చేయాలి అంటే అప్పుడు నాకు ఏమైందని చూద్దాం. ఇప్పుడు నేను ప్లేయర్ ఆన్ చేసి చూస్తే అప్పుడు నాకు ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి, 2 డైమెన్షనల్ యారేలో పెట్టినా కానీ ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమైనాయో సింగిల్ డైమెన్షన్లోకి వచ్చేసినాయి. 1, 2, 3, 4 అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న టోటల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లైన్లోకి వచ్చేసినాయి. దాని తర్వాత ఏమైంది, బి అనే వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేసామో దానిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే తర్వాత లైన్లోకి రావడం అనేది జరిగింది. ఇలా మనం ఎపెండ్ అనే ఒక కాన్సెప్ట్ని కనుక అప్లై చేస్తే ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్, బి అనే వేరియబుల్లో ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమవుతాయంటే ఒకే రోలోకి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఎపెండ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తాను అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాం. ఈ ఎపెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసినప్పుడు మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎపెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నాకు టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనం ఏదైతే యారే క్రియేట్ చేసేసామో దీంట్లో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఉన్నాయి నాకు, అప్పుడు ఏం చేద్దాము, ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏ కామా బి అని చెప్పాను అప్పుడు నాకేమైందో చూద్దాం. వీఆర్ గెటింగ్ సింటాక్టర్ అంటే మన సైజ్ అనేది సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే కొలవగలం అని, అలానే ఇలా డబల్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా చేయలేము అని నాకేమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి ఐటమ్స్ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని అంటే నా దగ్గర ఇప్పుడు 8 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 8 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దాము, 2 rows 4 columnsగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. అలా కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. వెంటనే దీని పక్కకు వెళ్ళేసి డాట్ పెట్టేసేసి రీషేప్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి 2, 4 అని ఇచ్చేసేసి మనం ఏం చేద్దాం అంటే ప్లేయర్ అవుట్ చేసి చూద్దాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న ఎపెండ్ అనే కాన్సెప్ట్లో ఉన్న టోటల్ వాల్యూస్ అన్ని ఏమైందంటే 2 rows 4 columnsగా మారిపోవడం అనేది జరిగింది. అలా కాకుండా నేను 4 rowsగా 2 columnsగా నేను ఏం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, 2 అనేది డిలీట్ చేసి 4 అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 4 తీసేసి 2 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. నాకేం జరిగింది అంటే దీనిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి 4 rowsగా 2 columnsగా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే రీషేప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క పొజిషన్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే, మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అనేది ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసాం. మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఏంటిది మనం నేర్చుకుంటున్న ఈ సెషన్స్లో యారే ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తాం. ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఓన్లీ ఒక సింగిల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సింగిల్ వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలనుకో యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసాము, ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే దానిలో మల్టిపుల్ వాల్యూస్ని కనుక మనం అప్లై చేసుకోవాలంటే ఏం చేస్తారంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తాం అనేది కూడా నేర్చుకున్నాం. అలానే మనం తర్వాత ఏం చేస్తాము, ఏదైనా ఒక సిమిలర్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని మరొక వేరియబుల్ అయ్యే వాల్యూస్తో కనుక మనం క్రియేట్ చేయాలి అనుకో
అప్పుడు మనం ఏం చేస్తామంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేయాలనే వేరియబుల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కన్వర్ట్ చేయవచ్చు అనేసి నేర్చుకున్నాం అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, వ్యూ ఆఫ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వ్యూ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూస్కి రెఫరెన్స్గా మనం వేరొక వేరియబుల్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్లో వాల్యూస్ని చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా వ్యూ చేసిన వేరియబుల్లో కూడా ఏమవుతుందంటే ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయంటే చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం అనమాట. ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏంటిది ఆఫ్ అని చెప్పాను. స్టార్ట్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో వాల్యూస్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్గా కనుక ఉంటే ర్యాండమ్గా కనుక ఉంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో కనుక మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయాలి అంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం క్రియేట్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. ఈ సార్ట్ ఆఫ్లోనే మనం ఇంకో టెక్నిక్ ఏం నేర్చుకున్నాము, మనం ఏదైనా ఒక 2 డైమెన్షన్ కానీ 3 డైమెన్షన్ కానీ 4 డైమెన్షన్ ఒక యారే కనుక క్రియేట్ చేస్తే దాంట్లో కాలం వైజ్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే మనం ఏం చేద్దాం అనుకున్నానంటే చేంజ్ అనేది అంటే లో టు హైట్ కనుక మనం మార్చాలి అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సిస్ ఈక్వల్ టు 1 అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా చేంజ్ చేయొచ్చు. అది యాక్సిస్ ఈక్వల్ టు 0 అనేది పెడితే ఎలా చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే. ఆ తర్వాత మనం ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, రీషేప్ అంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే దానిలో ఉన్న ఐటమ్స్ యొక్క సైజుని ఆధారంగా చేసుకొని ఆ ఐటమ్స్ అన్నిటి కూడా మనం ఎన్ని రోజులు ఎన్ని కాలమ్స్లో అరేంజ్ చేయాలి అనేది చెప్పాలి అంటే ఏం చేస్తామంటే రీషేప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయవచ్చు అని నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, ఎపెండ్ ఆఫ్ అంటారు అనమాట. ఎపెండ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఒక వేరియబుల్లో అలానే మరొక వేరియబుల్లో మరొక యారేని క్రియేట్ చేస్తే ఈ రెండింటిని కూడా కలిపేసేసి ఒకే లైన్లో మనం ఏం చేస్తామంటే ఒకే యారేలో ఆ రెండింటి యొక్క వాల్యూస్ని మొత్తాన్ని కూడా మనం షో చేయాలి అంటే ఏం చేస్తారంటే ఎపెండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, ఏంటిదంటే డిలీట్ ఆఫ్ అంటారు అనమాట. డిలీట్ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్లో ఒక పొజిషన్ని కానీ ఆ ఒక పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని కనుక మనం రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే డిలీట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం డిలీట్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఈ సెషన్లో ఇంకొకటి కూడా నేర్చుకోవడం అనేది చేస్తామన్నమాట. అదేంటిదంటే ఇన్సర్ట్ ఆఫ్ అని పిలుస్తారు. అంటే ఇన్సర్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే. ఇన్సర్ట్ అంటే ఏంటిది నాన్న వసంత? ఇన్సర్ట్ అంటే ఏంటి? ఇన్సర్ట్ అంటే ఏంటిది నాన్న? ఏదన్నా యాడ్ చేయడం. ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మరొక వాల్యూని కనుక తీసుకొచ్చి పెట్టాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ నా దగ్గర ఒక యారే ఉందన్నమాట. ఏ యారే ఉందంటే ఒక 2 డైమెన్షన్ యారే అనేది ఉంది, ఒక 1 డైమెన్షన్ యారే ఉంది అనుకున్నాం. ఆ 1 డైమెన్షన్ యారే లోపల నేను ఏం చేద్దామంటే ఒక పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ నేను ఏం చేద్దామంటే ఒక వాల్యూని తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. ఇప్పుడు సపోజ్ దట్ నా దగ్గర ఏముందంటే ఒక 2 డైమెన్షన్ యారే ఉంది. అక్కడ మీరు స్క్రీన్ మీద చూసాను 10, 20, 30, 40 అనే పొజిషన్స్తో నాకేమైందంటే ఒక 2 డైమెన్షన్ యారే ఉంది. దాంట్లో నేను ఏం చేశానంటే థర్డ్ పొజిషన్ ఏదైతే ఉందో థర్డ్ పొజిషన్ ఎంత ఉంది, నాకు 40 ఉంది. ఆ 40 అనే పొజిషన్ దగ్గర నేను ఏం చేద్దాం అనుకుంటే 40 అనే పొజిషన్ దగ్గర నేను ఏం చేద్దామంటే వేరొక నెంబర్ని తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. ఎంత పెడదామంటే 35 అనే నెంబర్ని తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఒక్కసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, నా దగ్గర ఒక యారే ఉంది. యారే ఏం చేద్దామంటే ఇది ఏమి ఒకటి ఆ వేరియబుల్ ఇంకా ఒక 2 డైమెన్షన్ యారే క్రియేట్ చేస్తాం. యారే ఆఫ్ అంటే దాంట్లో నేను అంటే 10, 20,
ఈ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే యారేని క్రియేట్ చేద్దాం. ఈ వాల్యూస్ 10 కామా 20 కామా 14 ఓకే, అది 30 కామా 40 అదే వాల్యూస్తో నేను ఏం చేస్తానంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కిందకి వచ్చేసి ఇంకా క్లియర్ ఇచ్చాను నాకేంటంటే 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నాకు క్రియేట్ అయింది. దీంట్లో నేను ఏం చేద్దామంటే 10, 20, 30, 40 అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 4 పొజిషన్స్ ఉన్నాయి. అంటే 0th పొజిషన్ అంటే 10 ఉంది, ఫస్ట్ పొజిషన్లో 20 ఉంది, సెకండ్ పొజిషన్లో 30 ఉంది, థర్డ్ పొజిషన్లో నాకు ఎంత ఉంది? 40 ఉంది. ఆ థర్డ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో నేనేం చేద్దామంటే వేరొక వాల్యూని తీసుకొచ్చేసి యాడ్ చేద్దాం అనుకున్నాను అక్కడికి తీసుకొచ్చి. అలా యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఏం చేస్తారు నాన్న ఇన్సర్ట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా ఇన్సర్ట్ చేయాలంటే మన సింటాక్ ఏంటి? ఎన్పి డాట్ ఏం చేశాను? ఇన్సర్ట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఏ వేరియబుల్లో చేద్దాం అనుకుంది? ఏ అనే వేరియబుల్లో కాబట్టి ఏ అని చెప్పేసి ఏ పొజిషన్లో చేద్దాం అనుకుంటున్నాను? థర్డ్ ఇండెక్సింగ్ పొజిషన్ చేద్దాం అనుకున్నాను. 3 అని పెట్టేసి తర్వాత కామా పెట్టేసి ఎంత పెడదాం అనుకుంటున్నాను? 35 అనే నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఆ 35 అనే నెంబర్ చెప్పేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు చూస్తే మీకు ఏమైందంటే 2 డైమెన్షనల్ యారే కాస్త మీకు ఏమైందంటే 1 డైమెన్షన్లోకి వచ్చేసి ఆ వాల్యూ అనేది మీకు షోన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నా కిందకి ఏమైంది? 10, 20, 30, 40 ఉంది. ఇప్పుడు కనుక మీరు చూసారు ఏమైందో చూడు, 35 అనే ఒక నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వచ్చేసి నాకు ఏమైందంటే కనపడడం అనేది జరిగింది. ఇలా మనం ఒక నెంబర్నే కాదనమాట, మల్టిపుల్ నెంబర్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే యారే లోపలికి తెచ్చుకోవచ్చు. ఎలా అంటే థర్డ్ పొజిషన్లో నేను 35 అనే నెంబర్ ఒక్కటే కాదు 45 అనే నెంబర్ని కూడా తెచ్చుకొని పెడదాం అనుకున్నాను అనమాట. అలా పెట్టాలి అంటే మామూలుగా అయితే ఏం చేస్తాము? 35 కామా 45 అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నాకేమైందంటే వీఆర్ గెట్టింగ్ సింటాక్ ఎర్రర్. నాకేమని వచ్చిందంటే మనం ఒక యాక్సెస్ లోపల 2 వాల్యూస్ని కనుక మనం యాక్సెస్ చేయాలి అనుకో ఇలా చేయడం ద్వారా మనకి ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే 2 వాల్యూస్ని కనుక మనం యాక్సెస్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 2 వాల్యూస్ని మనం ఇలా చేయకూడదు అనమాట. వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక స్క్వేర్ బ్రేస్లో తీసుకోవాలన్నమాట. ఒక స్క్వేర్ బ్రేస్లో తీసుకొని పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ రెండింటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఎన్ని వాల్యూస్ అయినా సరే ఒక వేరియబుల్ లోపల కనుక మనం పెట్టాలి అంటే ఒక యారే లోపల కనుక స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకోవడం ద్వారా మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి వేరే వాల్యూ పెడదాం అనుకున్నాను. ఎంత పెడదాం అనుకున్నాను? 60 అనేది కూడా పెడదాం అనుకున్నాను. అప్పుడు 60 అని చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది? అవుట్పుట్ కనుక చూస్తే ఏమైంది? థర్డ్ పొజిషన్లో 35 వచ్చేసింది, 45 వచ్చేసి 60 అనేది కూడా వచ్చేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే లోపల ఏదైనా ఒక పర్టికులర్ పొజిషన్ లోపల మనం కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ని కూడా తీసుకొచ్చి మనం స్టోర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇన్సర్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ మొత్తం కూడా మనకి ఏమైంది అంటే మనకు అవుట్పుట్ మొత్తం కూడా ఏమైంది? ఒకే లైన్లోకి రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే చేసామో ఈ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీషేప్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మొత్తం 7 వాల్యూస్ ఉన్నాయి. 7 వాల్యూస్ని మనము రీషేప్ అనేది చేయలేదు. అందుకని మరొక వాల్యూని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? ఇక్కడికి వెళ్ళేసి 55 అని కూడా పెట్టుకున్నాం. 55 అని కూడా ఉంది. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే 10, 20, 30, 35, 45, 55, 60, 40 అనే వాల్యూస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే రీషేప్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను? డాట్ పెట్టేసి రీషేప్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే మొత్తం 8 వాల్యూస్ ఉంది. 8 వాల్యూస్ని మనం ఏం చేద్దాము? 2 రోస్ లోపలికి మారుద్దాము. ప్రతి రోలో ఏం చేద్దాం అంటే 4 కాలమ్స్ ఉండేటట్లు అరేంజ్ చేద్దాం అనుకున్నాం.
అని చెప్పేసి నేను ఏం చేసి క్లియర్ అని చెప్పి చూసాను. అప్పుడు నాకేమైంది, నేను చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మనం తీసుకుని ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడు ఏమైనాయో 2 rows 4 columnsలోకి వచ్చేసినాయి. అలానే మనం ఏం చేస్తామంటే అటు 4 rows 2 columnsలో కూడా మార్చొచ్చు. అప్పుడు నేను ఏం చేశానంటే 4, 2 అని కనుక మనం పెట్టేసామనుకో వెంటనే ఏమవుతుందంటే ఈ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతుందంటే 4 rows 2 columns లోపలికి నాకు మారడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి హ్యావ్ No, sir. ఓకేనా? దీంతో మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ రోజు సెషన్ మనం ఏం చేద్దాం అంటే స్టార్ట్ చేసేద్దాం. టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం అంటే కాన్కెటినేట్ అని మరొక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ద్వారా చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చెప్పే ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఇంతకు ఎప్పుడు కూడా వినుంటాం అనమాట. ఈ ఆపరేషన్స్ అనేవి మనకి ఈ NumPy అనే టూల్ లోపల చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. Okay, that's it for today's session. Thank you for everyone. Thank you for joining everyone. Have a great day and bye bye.